ప్రపంచంలో ఇప్పుడు గ్లోబల్ టెక్ న్యూస్లో ఒక విషయం డామినేట్ చేస్తుంది. దాని పేరే ఆంథ్రోపిక్ ఏఐ. అది స్టార్ట్ చేసిన ఒక లేటెస్ట్ ఏఐ టూల్ ఏదైతే ఉందో ఇండియన్ స్టాక్ మార్కెట్ ని ఒక ఊపు ఊపింది. నార్మల్ ట్రేడింగ్ లో జరిగే మార్కెట్ మూవ్ కాదు, ఇట్ ఈస్ అ వేకప్ కాల్ హౌ ఏఐ కుడ్ రీడిఫైన్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎకనామిక్ డ్రైవర్. దాన్ని మనం ఐటీ సెక్టర్ అంటాం. సో ఈ న్యూస్ వల్ల ఇండియన్ ఫ్యూచర్ ఐటీ ఎలా మారబోతుంది అనేదే ఇవాళ వీడియోలో మనం చేయబోయే బ్రేక్. ఫిబ్రవరి 2026లో ఇండియన్ ఐటీ సెక్టర్లో చాలా గ్యాప్ తర్వాత ఒక గట్టి పంచ్ పడింది. షార్ప్ డిక్లైన్ కనిపించింది ఇండియన్ ఐటీ సెక్టర్స్లో. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, ఇంకా చాలా కంపెనీస్ ఆల్మోస్ట్ 5 to 8% సింగిల్ సెషన్లో స్లైడ్ అయ్యాయి. బ్రాడర్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6%కి ప్లంజ్ అయింది. ఇది వన్ ఆఫ్ ద స్టీపెస్ట్ డ్రాప్స్ రీసెంట్ హిస్టరీలో. సో ఆల్మోస్ట్ అరౌండ్ 2 lakh crores ఇండియన్ మార్కెట్ నుంచి వైప్ అవుట్ అయ్యాయి. ఇండియన్ ఐటీ ఫర్మ్స్ లో హిస్టరీలో చూడలేనంత లాస్ ఒకసారి చూసింది. ఇన్వెస్టర్స్ ఒకేసారికి షేక్ అయిపోయారు. సో ఈ టూల్స్ వల్ల ఇంతకెందుకు షేక్ అవుతుంది ఇండియన్ మార్కెట్ అంటే, ఇది వరకు లాగా ఏఐ కాకుండా ఇది అడ్వాన్స్ లెవెల్లో పనిచేస్తుంది. ఇట్ కుడ్ వర్క్ ఇన్ ద లీగల్ డిపార్ట్మెంట్, డేటా, సేల్స్, అనాలిసిస్, టాస్క్స్. ఇవన్నీ హిస్టారికల్ గా చాలా హ్యూమన్ ఇంటర్వెన్షన్ తో జరిగాయి. సో ఏది ముందుకొచ్చింది? భయం. సో భయం ఏంటి? ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ అయ్యాయో ఇవి హ్యూమన్ లేబర్ ని విపరీతంగా తగ్గించి ఇండియాస్ ట్రెడిషనల్ సర్వీస్ ఇండస్ట్రీ ఏదైతే ప్రజల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉందో, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ని హైర్ చేసుకుంటూ పని చేస్తుందో, అది ఇంకా తగ్గిపోబోతుంది అనే ఫియర్ లో మార్కెట్ క్రాష్ అయింది. అయితే చిన్న మాట చెప్తా, మీకు అనిపిస్తుండొచ్చు నేనేంటి క్యాబ్ డ్రైవర్ని, నేను స్విగ్గీ డెలివరీ బాయ్ని, లేదా నాకు రెస్టారెంట్ ఓనర్ ఉంది, నేను ఇంకేదో ఇండస్ట్రీలో ఉన్నాను, నాకేం ఫరక్ పడుతుంది, ఈ వీడియో స్కిప్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఇండియాస్ జీడిపిలో ఆల్మోస్ట్ అరౌండ్ 7% కాంట్రిబ్యూషన్ ఐటీ తీసుకొస్తుంది. ఒక్క ఐటీ సెక్టర్ ఎప్పుడైతే డబ్బులు తీసుకొస్తుందో ఆటోమేటికలీ ఈ వీల్లో మిగతావన్నీ నడుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటీ కారిడార్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ని బూమ్ చేస్తుంది. రెస్టారెంట్ ని, ట్రావెల్ ని, టూరిజం ని, హెల్త్ కేర్ ని, విభిన్న రకాల ఇండస్ట్రీస్ ఒకరినొకరు సపోర్ట్ గా నిలబడతాయి. అయితే ఈ మార్కెట్ క్రాష్ మీద రియాక్ట్ చేస్తూ టెక్ మహీంద్రా సిఇఓ ఏమంటున్నారంటే, ఇది ఓవర్ గా రియాక్ట్ చేస్తున్నాం, చాలా మంది అనలిస్టులు కూడా దీన్ని డీపర్ స్ట్రక్చరల్ యాంగ్జైటీ కిందకి చూస్తున్నాం, ఇదేమి ట్రెడిషనల్ గా జరుగుతున్న అవుట్ సోర్సింగ్ మోడల్ ని దెబ్బతీయదు అని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ దీన్ని డ్యామేజ్ కంట్రోల్ అంటారు, ఎందుకంటే వాళ్ళ కంపెనీ వాల్యూ కూడా కిందికి పడింది, షేర్ వాల్యూ కిందికి పడింది. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, అండ్ మీరెందుకు డెవలప్ అవ్వలేదు, ప్రపంచం ఇంకో చోటకి వెళ్తున్న దానికి ముందు నుంచే డ్యామేజ్ కంట్రోల్ ఆన్సర్స్ ఇచ్చేస్తారు. వై ఇట్ మ్యాటర్స్ టు ఇండియన్ ఎకానమీ? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం అందరం నేర్చుకోవాల్సింది. ఇండియాస్ ఐటీ అండ్ బీపీఎం సెక్టర్ ఏదైతే ఉందో ఒక నీష్ ఇండస్ట్రీ అయితే కాదు, ఇది బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఆల్మోస్ట్ అరౌండ్ 7.3% ఆఫ్ ఇండియాస్ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే దీని ప్రొజెక్షన్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు గో టు 10% బై 2025 and 2026.